హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో సో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 సెంట్లు అదేవిధంగా 3 సెంట్లు ఉచిత ఇంటి స్థలం అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. సో అందులోనే ప్రభుత్వం యొక్క సబ్సిడీతో ఇళ్ళు అనేవి కూడా పూర్తి చేసి ఇస్తామని చెప్పడం జరిగిందండి. సో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓ సమావేశంలో అయితే చర్చించడం జరిగింది. సో వచ్చే ఏడాది నాటికి 10 లక్షల ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామని అయితే ఆయన తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా టిట్కో ఇళ్ళు అనేవి కూడా పూర్తి అయ్యాయని అయితే తెలియజేయడం జరిగింది. సో టిట్కో ఇళ్లకు సంబంధించి త్వరలోనే ప్రవేశాలు అనేవి చేపిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సమావేశంలో అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి అదేవిధంగా ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు 1 బై 1 అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే నిన్నటి రోజున పత్రికా ముఖంగా అయితే ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ కావడం జరిగిందండి. సో నేను మీకు స్క్రీన్ పైన పీడిఎఫ్ రూపంలో చేసి ఒకసారి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇల్లు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల సహకారం చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవుందనైతే ఆయన తెలియజేయడం జరిగిందండి. సో ఇప్పటి వరకు తలపెట్టిన గృహ నిర్మాణాలు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి ఆ ఇళ్ళు అనేవి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను ఆదేశించడం జరిగిందండి. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇల్లు నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే సమాచారం. ఇందులోనే 3 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అయితే స్పష్టం చేసినట్లయితే సమాచారం అండి. సో ఇక్కడ మనకి క్లారిటీగా చెప్తుంది ఏంటంటే, వచ్చే మార్చి నాటికి అంటే 2026 మార్చి నాటికి 10 లక్షల ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి ప్రతి పేదవాళ్ళకి ఈ ఇళ్ళు అనేవి ఇవ్వాలని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అందులో భాగంగానే వచ్చే నెలలో 3 లక్షల ఇళ్ళు అనేవి పూర్తి చేసి లబ్ధిదారులకు గృహప్రవేశాలు అనేవి చేపించాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో దీనికి తగ్గట్టు పనులు అనేవి కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ 3 లక్షల ఇళ్ళు అనేవి నిరుపేదలకు త్వరలోనే గృహప్రవేశాలు చేయించాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంక్రాంతి కల్లా మరో 1 లక్ష ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని కూడా తెలియజేయడం జరిగిందండి. సో ఈ 3 లక్షల ఇల్లే కాకుండా వచ్చే సంక్రాంతి అంటే 2026 జనవరి కల్లా మరో 1 లక్ష ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కూడా ఆయన తెలియజేయడం జరిగిందండి. సో ఇప్పటి వరకు ఈ ఇల్లు పనులు అనేవి స్టార్ట్ చేసిన తర్వాత ప్రాజెక్టులు అనేవి 3 కేటగిరీలుగా విభజించడం జరిగిందండి. సో ఏబిసి, సో ఈ 3 కేటగిరీలుగా విభజించి నిర్మాణ పనులు అనేవి చేపడుతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం మేరకు రాష్ట్రంలో ఇంకా ఇల్లు లేని పేద కుటుంబాలను గుర్తించి జాబితా రూపొందించాలని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఇప్పటి వరకు చేసిన ఫైనల్ లిస్ట్ కాకుండా ఇంకా ఎవరైనా నిరుపేదలు ఇల్లు లేకుండా ఉన్నట్లయితే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. దీనిపై 15 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే అధికారులకు ఆదేశించడం జరిగింది. సో ఓకేనా, సో ఇంకా రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు లేకుండా బాధపడుతున్నారో సో వాళ్ళకు కూడా ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకి కొనసాగుతున్నట్లయితే సమాచారం అండి. సో దీనిపై 15 రోజుల సర్వే చేయాలని అయితే చెప్పడం జరిగింది కదా. సో అందులో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో పట్టణాల్లో ఉండే లబ్ధిదారులకు ఒకవేళ ఇల్లు లేకుండా కనుక ఉన్నట్లయితే 2 సెంట్లు ఉచిత ఇంటి స్థలం ఇచ్చి ఆ ఇంటి స్థలాల్లోనే ఇల్లు అనేవి పూర్తి చేసి ఇవ్వాలని అయితే ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైతే ఇల్లు లేకుండా ఇంకా ఉన్నారో సో వాళ్ళకి 3 సెంట్లు ఇంటి స్థలం అనేది ఇవ్వాలనేది ప్రభుత్వం ఆదేశించడం జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. సో పేద కుటుంబాలకు ఈ ఉచిత ఇంటి స్థలాలు ఇవ్వాలని కూడా తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. పెద్ద కుటుంబాలకు ఉమ్మడి ఇల్లు నిర్మించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పూర్తి చేసేందుకు విడతల వారీగా నిధులు అనేవి కూడా విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఏంటంటే ఇప్పుడు స్థలం అనేది ఇచ్చిన తర్వాత ఆ ఇల్లు కట్టించుకోవడానికి డబ్బులు అనేవి అవసరం అవుతాయి. ఆ డబ్బులు అనేవి కూడా ప్రభుత్వం విడతల వారీగా
విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో విడుదల వారీగా విడుదల చేస్తాము. ఆ విడుదల చేసిన అమౌంట్‌తోనే మీరు ఇల్లు అనేవి నిర్మించుకోండి అనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ విధంగా ఈ ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ అనేది పేరు అనేది కూడా పెట్టడం జరిగిందండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద అయితే ఎవరైతే ఇంటి స్థలాలు పొంది ఉంటారో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఉచితంగా అమౌంట్ అనేది సబ్సిడీ కింద అయితే పే చేయడం జరుగుతుంది. సపోజ్ చెప్పాలంటే మీరు స్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత కొంత అమౌంట్, మీరు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకున్న తర్వాత కొంత అమౌంట్, అదేవిధంగా గోడలు నిర్మించుకున్న తర్వాత కొంత అమౌంట్. సో ఈ విధంగా సబ్సిడీ రూపంలో మీకు బ్యాంక్ ఖాతాలకి డైరెక్ట్గా డీపీటీ రూపంలో జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తుది దశకు టిట్కో ఇల్లు అనేవి రావడం జరిగిందని అయితే తెలియజేయడం జరిగిందండి. 84,094 టిట్కో ఇల్లు నిర్మాణం పూర్తి కావచ్చిందని అయితే తెలియజేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా నేను మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే 2018లో 104 పట్టణ స్థానిక సంస్థల్లో 4,54,706 టిట్కో ఇళ్లకు టెండర్లు పిలవగా వీటిలో ప్రస్తుతం 1,77,546 ఇళ్లు పూర్తయ్యాయని అయితే సమాచారం అండి. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న సమావేశంలో చర్చించిన తర్వాత ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీటిలో 300 చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో నిర్మించుకున్న ఇల్లు 45,848 ఇల్లు ఉన్నట్టయితే సమాచారం. అదేవిధంగా 365 చదరపు అడుగుల్లో నిర్మించుకున్న ఇల్లు అనేవి 12,550గా ఉన్నట్లయితే సమాచారం. అదేవిధంగా 430 చదరపు విస్తీర్ణంలో నిర్మించుకున్న ఇల్లు అనేవి 25,172 గుర్తించారని అయితే సమాచారం అండి. మొత్తం 83,570 ఇళ్లను లబ్ధిదారులకు ఇంతకు ముందు అయితే పంపిణీ చేశాము అనేది తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు మరో 84,094 టిట్కో ఇల్లు అనేవి పంపిణీ చేస్తున్నట్టు సమాచారం అండి. సో ఈ పంపిణీ అనేది తుది దశకి రావడం జరిగిందనేది తెలియజేయడం జరిగింది. సో త్వరలోనే పంపిణీ అంటే ఇంటి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని కూడా సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఇళ్లకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో త్వరలోనే అంటే వచ్చే సంవత్సరం 2024 మార్చి నాటికి 10 లక్షల ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లయితే సమాచారం. అందులో భాగంగానే వచ్చే నెలలో 1 లక్ష లోపు ఇల్లు అనేవి లబ్ధిదారులకు అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జనవరిలో మరో 3 లక్షల ఇల్లు అనేవి కూడా ఇస్తామనేది తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద అయితే లబ్ధిదారులకు ఇల్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ప్రస్తుతానికి ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది అధికారికంగా అయితే. ఒకసారి మీరు న్యూస్ పేపర్ చెక్ చేసుకున్నా సరే ఈ అప్డేట్ అనేది ఉంటుందండి. సో ఓకేనా, సో ఈ అప్డేట్ మీకు జెన్యూన్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు చూసి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.